నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. నాయుడుపేటలోని వాహనదారులకు అవగాహన కల్పించిన సిఐ బాబీ. మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కలపాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి పన్నులు విధించారు. ఆపై వారికి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించడం జరిగింది. పెట్రోల్ బంకులలోనూ మేనకూరు సేజ్లలో ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ లేకుండా ఉంటే వారికి పెట్రోల్ పట్టకూడదన్నారు. హెల్మెట్ లేని వారికి కంపెనీలోనికి ప్రవేశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సిఐ బాబీ తెలియజేశారు. నాయుడుపేట పట్టణ ప్రజలకి, అదేవిధంగా మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేసేటువంటి స్టాఫ్కి, అదేవిధంగా యాజమాన్యాలకి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మా యొక్క గౌరవనీయులైనటువంటి తిరుపతి ఎస్పీ గారు అయినటువంటి సుబ్బరాయుడు సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, నాయుడుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో ఎంట్రీ, నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటలకి ఇండస్ట్రియల్ ఏరియాకి మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని హెల్మెట్ లేకుండా వచ్చేవారందరిని ఆపడం జరుగుతుంది. ఆపి వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే మా ధ్యేయంగా కాకుండా వారికి అవేర్నెస్ కల్పిస్తూ ఖచ్చితంగా ఒక రెగ్యులర్గా ఈ ఏరియాలో హెల్మెట్స్ అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతూ. దీంట్లో ఒక నాయుడుపేట పోలీస్ కానీ లేదా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకుండా వారితో హెల్మెట్ని వాడేలాగా చేయడం జరుగుతోంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి వివరించుకుంటామండి. థ్యాంక్ యూ, నమస్కారం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని SPGC జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సేవా పథకం ప్రారంభ కార్యక్రమానికి సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, నాడు మేము చదువుకునే రోజుల్లో జాతీయ సేవా పథకం NSS అని ఉండేనని, మళ్ళీ ఇప్పుడు దాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషించదగిన విషయమని చెప్పారు. అలాగే ప్రతి ఒక్క కళాశాలలో NSSతో పాటు NCCని కూడా ఏర్పాటు చేసి విద్యార్థులు ఉన్నత స్థాయికి దోహదపడే విధంగా అందరూ కృషి చేయాలని ఆయన తెలియజేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇంతకు ముందే వచ్చి వెళ్ళారు సార్. ప్రతి విద్యా వ్యవస్థలో కాలేజీలో NCC NSS ఉండడం ఆనవాయితీ. మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే. నేను 1978లో BA ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు దివిసీమలో ఒక ప్రకృతి విపత్తు వచ్చి అదంతా సవాలుగా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మాధ్యమంలో మమ్మల్ని అందరిని కూడా, స్టూడెంట్స్ని అందరిని కూడా, NSSలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి అనేక కాలేజీలో పంపించడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే శవాలు దెబ్బలుగా పడిపోయింది. అది పశు కళేబరాలైనా మానవ జాతి అయినా. ఆ పరిస్థితులను చూసి చెల్లించిపోయాం. అక్కడే సుమారు 15 రోజులుండి ఆ ప్రాంతంలో అన్నీ కూడా రెస్టోర్ చేసి మేము తిరిగి కళాశాలకు వచ్చాం. ఇది నిజంగా ఒక ఆనందం. ఒక సేవ చేసేదానికి అవకాశం కల్పించారు ఆనాటి ఉపాధ్యాయులు అయితే, అదేవిధంగా ప్రభుత్వం అయితే. మీకు కూడా ఇది ఒక అవకాశం. గ్రామాల్లో మౌలిక వస్తువుల్ని తీర్చిదిద్దేదానికైతేమి, లేదా అక్కడున్న ప్రాంతాలని పరిశుభ్రత ఏర్పాటు చేసేదానికైతేమి, మరి వారిని స్లమ్ ఏరియాస్లో ఉండే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ విధమైన పరిస్థితులు మీరు ఉంచుకోవాలి, మీ పరిసరాలను ఈ విధంగా ఉంచుకోవాలని చెప్పేదానికి మీకు ఒక అవకాశం ఉంది. మరి ప్రతి పిల్లవాడు కూడా
లేదా అమ్మాయి కూడా ఎన్ఎస్ఎస్లోనూ అదేవిధంగా ఎన్సిసిలో ఉండి దేశ సేవ కోసం మీరు పాటుపడాలని చెప్పని సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తూ, మరి మీ యొక్క లక్ష్యం మీ చదువు. ఇప్పుడు ఈ టీనేజ్లో ఇంటర్మీడియట్ అనేది ఒక వారధి లాంటిది, ఒక నిచ్చెన లాంటిది. మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్కో లేదా ఇంకొక దానికో డెంటల్ డాక్టర్కో ఏదో మెడికల్ సైడ్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ చదివేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆర్ట్స్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇంటర్లోనే మీ యొక్క భవిష్యత్తుకి ఒక ఫౌండేషన్ వేసుకోవాలా. ఇంటర్లో మంచి మార్కులతో సాధించి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలా. మీ యొక్క లక్ష్యం విద్య అనేది మర్చిపోకూడదు. ఇవి చేసుకుంటూ అటు ఎన్ఎస్ఎస్లో ఎన్సిసిలో పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోకుండా విద్యార్థులు మీ తల్లిదండ్రులు అయితే మీకు చదువు మీకు ఎడ్యుకేషన్ చెప్పే లెక్చరర్స్ అయితే వాళ్ళకి మంచి పేరు తెచ్చేదానికి మీరు బాగా చదువుకోవాలని చెప్పని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మరి మీకు ఒక చిన్న సమస్య ఉంటే మా రఫీ గారు ఎప్పుడు ఈ పట్టణంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అది విద్యా వ్యవస్థలో కానీ లేదా గుడి నిర్మాణంలో కానీ లేదా ఇంకెవరైనా చదువుకోవాలన్నా కానీ ఆయన తన సంస్థ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ఇక్కడ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కావాలంటే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆయన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ బస్ చేసేదానికంటే గురవయ్య గారు ప్రిన్సిపల్ గారు సూచించారు ఇక్కడే హాస్టల్ ఏర్పాటు చేస్తే ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మరి అదేవిధంగా పిల్లలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పని తెలియజేశారు. తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్ళి మీకు హాస్టల్ని ఏర్పాటు చేసేదానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి నాకు అవకాశం కల్పించిన టీచర్స్ని అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి లెక్చరర్స్కి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ కు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఈ రోజు ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నానో ఆ రోజు కూడా అదే విధంగా చేశానన్నారు. సహాయం చేసి కూడా బండలు మోయాల్సి వస్తుందన్నారు. జగన్ మాటలు బాధేశాయన్నారు. అందుకే స్పష్టత ఇస్తున్నట్లుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవాభావంతో 50,000 చెక్కు ఇచ్చానని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాల. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను, అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండ. అట్లా ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చుండ. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను, అట్లా ఎంతో మందికి ఇచ్చుండ. అది అతను జరుగుబాటు లేదు పేదోడు అని చెప్తే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా నేను చెప్పేది సత్యమా కాదా. ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్ట నాకు జరుగుబాటు లేదంటే ఈ రోజు కూడా చేస్తుండా చాలా మందికి. అది చెప్పేవి కావు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం. చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల ఏమవుద్ది. మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి. ఈ రోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కులు ఇచ్చేవాళ్ళు.
అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటే సేవాభావంతో చేసినోడిని నేను, ప్రతిదీ కూడా అంతే. ఈ రోజు గట్టే చేస్తుండా. సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటంలా, మనం చేసే మంచి పనిలో కూడా. సరే, దానికి దేవుడికే వదిలేసాను, అది దేవుడికి తెలుసు. మనం ఏం చేశాము, మనం ఎంత చేశాము, ఎంతమందికి చేసాము, దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లే. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిన్న నాకు నచ్చలేదు, కొంచెం బాధేసింది. ఏంది మాటలు అసలు, అతనికి తెలుసు అన్ని, మాట్లాడాల్సిన అవసరం లే. మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు, అంతే. ఎనివే, అది వదిలేండి. ఆ సబ్జెక్టే పల్లెం మనకి. మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి. మంచి కార్యక్రమానికి వచ్చాము. నెల్లూరు జిల్లా రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపకుండా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని 21 పంచాయతీ నాయకులతో కలిసి పెంచలకోన మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను తిరుపాల్ రెడ్డి గ్రీవెన్స్ లో ఎంఆర్ఓ నరసింహకు వినతి పత్రం ఇచ్చారు. ముందుగా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు, రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కలపాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ విద్య, ఆర్థిక, వ్యాపార, భౌగోళికంగా అన్ని విషయాలు మాకు నెల్లూరు జిల్లాతోనే సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా మా 3 మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని చూడగా అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, చెన్ను బాలకృష్ణారెడ్డి చొరవతో నెల్లూరు జిల్లాలోనే కొనసాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచించి రాపూర్ మండల ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, జడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న, కూనిపోగు కన్నయ్య, చాంద్ బాషా, సర్పంచులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాకు నెల్లూరు జిల్లా అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల కానీ, మాకు అన్ని విధాల వ్యాపారం నిమిత్తం కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ప్లస్ మాకేంద్రంటే నియోజకవర్గంగా ఉండింది, ఆ నియోజకవర్గాన్ని కూడా తీసేశారు. మళ్ళీ మాకు ఆఫీసులు కూడా ఎక్స్చేంజ్ ఆఫీసు కూడా పొదలకూరుకు మార్చేశారు. ఏదీ లేకుండా చేస్తున్నారు. మాకు నెల్లూరు జిల్లానే కావాలని మేమందరం మీకు మనపం చేస్తాం. ఈరోజు రాపూర్ మండల ప్రజలు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ప్రతి పంచాయతీ నుంచి మా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని, మా రాపూర్ మండలం కలవాయి, రాపూరు, సైదాపురం ఆ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుచున్నారు. చంద్రబాబు నాయుడు దయ ఉంచి, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ దయ ఉంచి మన మండలాలన్నీ కలిపి నెల్లూరు జిల్లాలను ఉంచాలని కోరుకుంటూ మనం చేస్తాం. రాపూర్ మండలానికి ప్రతిదానికి నెల్లూరే అనుకూలంగా ఉంటుంది. తిరుపతికి వెళ్ళాలంటే చాలా దూరం, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాలేజీలు, స్కూల్స్ అన్నిటి పరంగా, వృత్తిపరంగా, వ్యాపారం అన్నిటి పరంగా నెల్లూరే మాకు అనుకూలం కాబట్టి రాపూర్ మండలాన్ని నెల్లూరులోనే ఉంచాలని కోరుతున్నాను. స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు తిరుపతి జిల్లాకి మారేటప్పుడు అందరూ కలిసికట్టుగా రాపూర్ మండలంలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క వ్యక్తి అందరూ నిలబడి సాధించుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చినాం. మళ్ళీ ఈనాడు మళ్ళీ తిరుపతి జిల్లాకి మారాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది. మాకు తిరుపతి జిల్లా కన్నా కూడా మాకు వెనకబడిన మండలం కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోటులు పడిన రాపూర్ మండలం కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉండిస్తే మా ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపంగా మీ అందరికి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. మా మండలం తరఫున ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో ఉండే విషయాలు మీకు చెప్తారు. నెల్లూరు జిల్లాలోనే ఎందుకు ఉంచాలి అనే దాని గురించి, ఎందుకు ఉంచాలి, తిరుపతి జిల్లాలో ఎందుకు ఉండకూడదు అనే దాని మీద 2 మాటలు మాట్లాడదలుచుకున్నాము. మాకు ఎంతో పెద్దగా చెప్పుకోదగినటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి రాపూర్ మండలం మొత్తం 21 పంచాయతీ నుంచి ఈరోజు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే
శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు అందరూ కూడా అభ్యంతరాలు తెలుపుకోమని చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అందరం కలిసికట్టుగా ఉండాలి, ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అనే నినాదంతో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి అందరూ జనాలు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అర్జీ రూపంలో తెలుపుకోవడం జరిగింది. అలాగే తదుపరి మళ్ళా కలెక్టర్ గారికి కూడా అర్జీ రూపంలో ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు. మా 3 మండలాలు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ముక్త కంఠంతో గతంలో మా చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆమర నిరాహరణ దీక్ష చేసి ఆనాటి ఎమ్మెల్యే గారైనటువంటి రామనారాయణ రెడ్డి గారిని పట్టుబట్టి ఈ 3 మండలాలు రాపూర్ మండలం, సైదాపురం మండలం, కలువాయి మండలం వెనకబడిన మండలాలు కాబట్టి తిరుపతికి పోవాలంటే 3 బస్సులు మారాలి. అందువలన రాపూర్ నుంచి నెల్లూరు పోవాలంటే ఒకే బస్సు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు, మేమంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం. 2-3 బస్సులు ఎక్కిపోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం, ఆ రోజు కూలిపోతుంది. ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఎవరు మా వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా లేరు, అందరూ నెల్లూరు జిల్లా వైపే మొగ్గు చూస్తారు. అలాగే అంగళ్ళోళ్ళు కూడా సరుకులకు కావాలంటే నెల్లూరు జిల్లా అనుకూలం, తిరుపతి జిల్లా మనకు కొత్త. ప్రతిదీ కూడా మాకు నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అనే నినాదంతో రాపూర్ మండలంలో నిన్నగాక మొన్న కూడా అంగళ్ళోళ్ళు అందరూ స్వచ్ఛందంగా, అంటే మనం ఎన్నుకున్న పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద మంచి దృష్టి పెట్టి ఈ 3 మండలాలని ఇక్కడే ఉంచే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, తిరుపతి జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం జిల్లా స్థాయిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు తెలిసిన విషయమేనని బహుజన ఐక్యవేదిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బహుజనమే కాక అంబేద్కర్ మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని పత్రికల్లో కథనాలు ఉన్నాయని వారు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అంబేద్కర్ విగ్రహాన్ని స్థలం విషయంలో మాకు చేయూత ఇచ్చారని, ఆయనకు తప్పుడు సమాచారాలు ఇస్తూ కొంతమంది నాయకులు చలామణి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో DS4 జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, MRPS మండల ఇన్ఛార్జ్ రవి, మాదిగ MRPS మండల అధ్యక్షుడు కంటేపల్లి మణి, ఉపాధ్యక్షుడు సీనయ్య, SC ST BC నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థలం మీద మొన్న 5వ తారీఖున మేము చుట్టూ ఫినిషింగ్ నాటడం జరిగింది. ఫినిషింగ్ నాటితే దాని మీద ఆంధ్రజ్యోతి పత్రిక చాలా దుర్మార్గమైనటువంటి ప్రచురణ చేసింది. ఇది ఎవరో కబ్జాదారులు చేశారనేది. ఇది నా ముందర మాట్లాడినట్టు రామకృష్ణ విషయాలు చాలా తెలియజేశాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తల తొలగిస్తే 100 రోజులు పోరాటం చేసాం దాని మీద. ఇక అప్పుడు లోకల్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు, లోకల్లో ఉన్నటువంటి అనేక 26 సంఘాలు దళిత ఆత్మగౌరవ వేదిక ఏర్పాటు చేసి అందరు కలిసి ఉద్యమం చేసినటువంటిది. ఆ ఉద్యమాలు జరిగినటువంటిప్పుడు కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఉద్యమాలు కూడా రాసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉద్యమాలు రాసినప్పటికి కూడా ఈరోజు విలేకరులుగా మీకు చాలా గౌరవిస్తున్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకోకపోతే కూడా దీని మీద చాలా సీరియస్గా ఈ సంఘాలన్నీ కూడా స్పందిస్తాయని చెప్పి ఆ తప్పుడు స్టేట్మెంట్ రాసిచ్చిన వాళ్ళకి నేనైతే హెచ్చరిక చేయదలుచుకున్నాను. మరొకసారి ఎలాంటి తప్పుడు అంబేద్కర్ స్థలం మీద ఎవరు తప్పుడు స్టేట్మెంట్ రాసినా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు మేము ఇస్తాము, అట్రాసిటీ కేసు ఇస్తాం. అదర్స్ ఏ క్యాస్ట్ వాళ్ళు రాసినా దాని మీద అట్రాసిటీ కేసు ఇస్తామని చెప్పి ఈ పత్రికల ముందర నేను సగౌరవంగా, అందరూ కూడా ఆ విధంగా ఉండరు. ఎవరైతే అంబేద్కర్ ఏ తప్పుడు వాక్యం వాడినా సరే ఒప్పుకునే పరిస్థితే లేదు. వ్యక్తిగతంగా ఏం మాట్లాడినా సరే దానికి మేము సహిస్తాం. దానిలో మా పొరపాటు ఉంటే మేము దాన్ని సరిదిద్దుకుంటాం. అంబేద్కర్ ఒక స్థలం మీద దాని మీద చేతనైతే పత్రికా విలేకరుగా, జ్యోతి విలేకరుగా నువ్వు సపోర్ట్ చేయాలా, దాన్ని సపోర్ట్ చేసి సహకరించాలా. ఈరోజు పత్రికా విలేకరులకి అనేక గౌరవాలు ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించి ఉండబట్టే ఈరోజు పత్రికలకు అందరూ కూడా అంత స్వేచ్ఛ ఉంది. అనేక చోట్ల కూడా మనం చూస్తున్నాం పత్రికా విలేకరుల మీద అనేక దగ్గర దాడులు జరిగితే అనేక దళిత సంఘాలు దాని మీద ఖండన చేసి రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు కూడా మేము అనేక సందర్భాల్లో కూడా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చున్నాం. ఈరోజు ఆ గౌరవం కాపాడుకోవాలని చెప్పి పత్రికా అందరూ కూడా తెలియజేస్తూ, మీకు సాయం చేయాలనుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ స్థలం విషయంలో సాయం చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
విగ్రహాన్ని తల దుంచిన వాళ్ళని 100 సంవత్సరాలు కూడా ఆ పత్రికా విలేకరికి ఈరోజు దొరకల. ఈరోజు రాళ్ళు నాటిన వాళ్ళు ఎవరో అని చెప్పి దుండకలని చెప్పి ఇది దొరికే ఆయనకి. ఇదే సభాముఖం జరిపిందంటే నేనేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంగటికిలో ఉన్నటువంటి ప్రజానిధులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, అనేక డిపార్ట్మెంట్లు కూడా మాకు సహకరించి ఈరోజు ఒక మహానుభావుడు, ఒక దేశ నాయకుడికి ఏదైనా మేము కార్యక్రమం చేస్తుంటే దాన్ని సహకరించాలని చెప్పి కోరుకుంటూ పత్రికా సోదరులందరూ కూడా ఏర్పడినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు దుర్మార్గంగా తల తొలగిస్తే ఆ రోజు నుంచి దాదాపు వెంకట నియోజకవర్గం ఉండే బహుజన సమాజం మొత్తం 100 రోజులు కార్యాచరణ తీసుకొస్తే నేటికి కూడా ఆ దుర్మార్గుడు ఎవరనేది గుర్తించినటువంటి ఒక అంశం అయింది. అయితే గత 20 సంవత్సరాలుగా ఏదైతే మా బహుజన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడి ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళ సొంతం కోసం కాకుండా అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ఈ నియోజకవర్గంలో ఉండే దాదాపు 1,80,000 మంది గిరిజనులు బహుజనుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక అంబేద్కర్ భవనాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక విలేకరు కబ్జాని రాయడం అనే దాన్ని ఈ బహుజన సమాజం అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనే చెప్తాడు ఇది ప్రభుత్వ స్థలం అని. ఇన్ని రోజులుగా విలేకరుగా ఎన్ని సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉందో, ఎన్ని సంవత్సరాలుగా ఎక్కడ పనిచేస్తున్నాడో ఈరోజు కబ్జాదారులు కంప్లైంట్ ఇచ్చారు అనే దాన్ని మెన్షన్ చేయకుండా ఎవరైతే కబ్జా చేయాలనుకుంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ బహుజన సమాజాన్ని అంతా కూడా తప్పుడు రాతలు రాయడం అనేది మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి రాతలు రాస్తే ఆయన ఎన్ని కబ్జాలు చేశాడో, ఆయనకి ఎన్ని స్థలాలు ఉన్నాయో ఆయన భాగవతాన్ని కూడా బయట తీసే పరిస్థితి కూడా అనేది విషయం కూడా హెచ్చరిస్తున్నాము. న్యాయం రాయండి, ధర్మం వైపు నిలబండి, మీకు బాగుంటుంది. అంతేగాని మా బహుజన సమాజాన్ని దుర్మార్గులుగా మేము పెత్తందారులు వ్యవహరించేటట్టుగా తప్పుడు సమాచారాన్ని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం, ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు గౌరవ శాసనసభ్యులు మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా విగ్రహాన్ని పగలగొట్టినప్పుడు ఆయన మద్దతుగా ఉన్నారు. ఈరోజు కూడా నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో కూడా ఆయనకు అన్ని విషయాలు మేము తెలియపరిచాం. ఆయనే రమ్మన్నాం. అంబేద్కర్ జయంతి రోజు కూడా ఆయన ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మేము గౌరవ శాసనసభ్యులకి ఒకే ఒక మాట తెలియపరుస్తున్నాం. 2 నాయుళ్ళు మీకు కావాలా, 1,80,000 మంది బహుజన సమాజం మీకు కావాలా? ఈ విషయంలో గౌరవ శాసనసభ్యులు మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. సహకరించకపోతే ఆయనకు వ్యతిరేకంగా కూడా మేము ఎమ్మెల్యేలు పక్కన పెట్టేసి మేము మంత్రులు కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం. న్యాయబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే మేము ముందుకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మధ్య చాలా ఛానల్స్ చాలా ప్లే చేస్తాయి భవిష్యత్తు ఎమ్మెల్యే ఎవరని. ఈ రోజు బహుజన సమాజ పరంగా నేను చెప్తున్నా, మా అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎవరైతే మాకు సహకరిస్తారో ఆయనే భవిష్యత్తు ఎమ్మెల్యే. ఇక్కడ మేమందరం అంబేద్కర్ జోలికి వచ్చినా, అంబేద్కర్ గారి స్థలం జోలికి వచ్చినా, బహుజన సమాజం జోలికి వచ్చినా, మేము ఏ పార్టీలో ఉన్నా కానీ మేమందరం ఏకమై పోరాటం చేస్తాం. మాకు ఎవరైతే భవన నిర్మాణం సహకరిస్తామో ఈ రోజు అంబేద్కర్ సాక్షి మేమందరం ప్రమాణం చేసి చెప్తున్నాం, ఓడేరే భవిష్యత్తు ఎమ్మెల్యే అని కూడా ఈరోజు మేము ప్రకటన చేస్తున్నాం. జై భీమ్. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని నర్సారెడ్డి కండ్రిక వద్ద ఆర్కీఓ కంపెనీ వారి సియాలిస్ కలుపు నాశిని అనే మందును రైతులకు పరిచయం చేశారు. కొంతమంది రైతుల పొలాలలో కలుపును సియాలిస్ అనే మందు ద్వారా ఎలా నివారించాలి అనే విషయంపై అవగాహన కలుగజేశారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సైంటిస్ట్ డాక్టర్ శ్రీధర్, జిఎం చంద్రశేఖర్, ఆర్బిఎం వీరనారాయణ ఆధ్వర్యంలో రైతులకు ఆర్కీఓ కంపెనీ వారి సియాలిస్ కలుపు మందును రైతులకు పరిచయం చేశారు. రాబోయే 10 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం ఈ కలుపు మందును రైతులకు అందజేయడం జరుగుతుందని, ఖచ్చితంగా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఈ మందు పనిచేస్తుందని వారు తెలియజేశారు. ఇది వరి వేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు ఇది వేయాలి. 3 నుంచి 5 రోజుల్లోపు వేయాలి. సో ఇది చేస్తే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్లో ఏదైతే కలుపు బాధల నుంచి మీరు విముక్తి పొందాలంటే ఆల్రెడీ మీకున్న గుర్రపడక్ కానీ, ఆ తర్వాత ఇది ఊద, చిప్పర, గుర్రంకి, ఆ తర్వాత తుంగ, ఎన్ని కలుపుల నుంచి కూడా మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ సియాలిస్ అనే మందు వరల్డ్లో కొత్త టెక్నాలజీ. మీడియా మిత్రులకి, అలాగే ఈ గ్రామ రైతు సోదరులకి, అలాగే మా ఎంటైర్ ఆర్క్యూ క్రాప్ సొల్యూషన్ నుంచి వచ్చిన 4 రాష్ట్రాల నుంచి వచ్చిన మా కమిటీ మెంబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు ఎక్కడికి మేజర్గా ఇక్కడ విజిట్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఆర్క్యూ క్రాప్ సొల్యూషన్స్ అనేది ఒక కొత్త వరిలో హెర్బిసైడ్స్ని ఒకటి, కలుపు మందుని ఒకటాన్ని
రిలీజ్ చేయబోతున్నాము. అది లాస్ట్ 22 రోజుల నుంచి మనం ఇక్కడ డెమో వేయడం జరిగింది. ఆ ఫీల్డ్ని ఈరోజు సందర్శనార్థం ఇక్కడ వీళ్ళందరూ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ యొక్క ప్రొడక్ట్ ఏంటంటే వరిలో ఇంతవరకు భారతదేశంలో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ ఎక్కడ కూడా లేనటువంటి కొత్త కెమిస్ట్రీ ఈరోజు మనం ఇక్కడ లాంచ్ చేయబోతున్నాము. ఈ ప్రొడక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకుజాతి, గనుపు జాతి, దుబ్బు జాతి ఈ 3 జాతి కలుపులు అనేది సమూలంగా నిర్మూలిస్తూ దానితో పాటు క్రాప్కు తగిన మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇదే కాకుండా ఇది ఎలా వాడాలంటే వరి వేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటెడ్ రైస్ నాటిన తర్వాత 3 నుంచి 5 రోజుల లోపు ఈ మందు చల్లాలి. ఇది ఎట్లా చల్లాలంటే యూరియాతో కానీ లేకపోతే ఇసుకతో కానీ చల్లాలి. ఇది ఎకరానికి డోసు వచ్చేసరికి 400 ml పర్ ఎకరానికి ఇది. సో ఇది వాడిన తర్వాత ఈరోజు ఇక్కడ మనం చూసిన దాంట్లో ఏంటంటే ఎటువంటి కలుపులు అనేది ఫీల్డ్ ఎక్కడ మనకు కనపడలేదు. ఇంతకుముందు మొండి జాతి కలుపులు వీళ్ళకి ఉండేవి, గుర్రపు డెక్క కానీ, తుంగ కానీ, ఊద కానీ ఇటువంటి కలుపులు వీళ్ళకి మేజర్గా విపరీతంగా ఇబ్బంది పెడతా ఉంటూ దిగుబడి తగ్గిస్తూ ఉన్నాయి. ఈ ఒక మందు వచ్చిన తర్వాత, సియాలిస్ అనే మందు వచ్చిన తర్వాత సో రైతుకి ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పవచ్చు. రైతులో ఒక సుదర్శన చక్రం లాంటి మందు ఈ సంవత్సరం మనం తీసుకురాబోతున్నాం. ఇది నెక్స్ట్ 1 monthలో ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్ రైతులతో పాటు భారతదేశంలో ఉన్న రైతులందరికీ ఈ యొక్క ప్రోడక్ట్ని అందించబోతున్నాం. ఆరికో కంపెనీ ఇప్పుడు ఒక వరికి కొత్త కలుపు మందు తీసుకుని వచ్చింది. దాని బ్రాండ్ నేమ్ ఏమో సియాలిస్. ఇదేమో ఇప్పుడు పేటెంటెడ్ ప్రోడక్ట్ ఇండియాలోని, మొత్తం మీద ఇండియాలోని బయట దేశాల్లో కూడా ఇది అమ్ముతున్నాం మేము. నెల్లూరు రీజియన్లోనే నాయుడుపేట, సూళ్ళూరుపేట ఈ ఏరియాలోని ఫస్ట్ టైము పెద్ద డెమోలు చేసి రైతులు ఫీల్డ్లో చేసి ఇవాళ రైతులు మీటింగ్ పెట్టాము. ఇది మెయిన్లీ ఇది ఆకు జాతి, దుబ్బు జాతి, గడ్డి జాతి కలుపు మొక్కల కంట్రోల్ బాగా చేస్తుంది. ఇప్పుడు ఇవాళ చేసిన డెమో ట్రైల్లోనే 6-7 ట్రైల్లోని ఇప్పటికి 22 రోజులు అయింది అప్లై చేసి. రిజల్ట్స్ బాగున్నాయి, రైతులు కూడా పర్వాలేదు, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం. నాయుడుపేటలోని వాహనదారులకు అవగాహన కల్పించిన సిఐ బాబీ. మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాపూరు మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కలపాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.